థ్యాంక్ యూ అండి. అండ్ మాణిక్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. సభకు నమస్కారం. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. నాకు అవిష్ గారు ఈ సినిమా 2 years బ్యాక్ చెప్పారు, ఢిల్లీలో మీకు ఆగ్రాలో షూట్ చేస్తున్నప్పుడు, సార్ నెక్స్ట్ సినిమా మీది ఏంటంటే త్రినాథరావు గారితో చేయబోతున్నానని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఇది గుడ్ సబ్జెక్ట్, నాకు బాగా నచ్చింది ఆ సబ్జెక్ట్, నేను చేయబోతున్నానని చెప్పారు. అండ్ మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం ఏంటంటే ద గాడ్ గిఫ్ట్, బిఎన్ రెడ్డి గారి తరఫు నుంచి తీసుకుని వస్తే జంధ్యాల గారు, తర్వాత ఈవి గారు, తర్వాత విక్రమ్ గారు, అనిల్ రావుపూడి గారు, త్రినాథరావు గారు, అంటే ఆ స్టిక్ అనేది ఎవరు అందరూ కూడా ఆ స్టిక్ని ఇంకో హ్యాండ్కి ఇస్తూ వెళ్ళిపోతున్నారు. అది మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం అనుకుంటా. అండ్ ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, హిలేరియస్ కామెడీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కామెడీకి ఆయన తావిచ్చారు. నన్ను ఈ క్యారెక్టర్ ఇచ్చి నన్ను సెలెక్ట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అండ్ ఎవ్రీ కామెడియన్స్ అందరూ ఎవ్రీ పాత్రకు ఇందులో ఒక హీరోయిజం, అండ్ అలాగే ప్రతి పాత్రకి ఇందులో ఇంపార్టెన్స్ ఉంది. ఎవ్రీబడి ప్రతి దానికి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు ఈ రోజుల్లో ఒక ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందండి. రీసెంట్లీ మనం కోర్ట్ మూవీ చూసిన తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే, ప్రేక్షకులు మేము బాగుంటే చూస్తాం, ఎంటర్టైన్మెంట్, కంటెంట్, ఎవ్రీథింగ్ ఎలా ఉన్నా పర్లేదు, మేము సినిమాను ఆదరిస్తాం అనే ఒక ట్రెండింగ్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆయన వేరే, ఎందుకంటే ఈ మార్పు రావడం మా అందరికీ చిన్న సినిమాలకు, ఎందుకంటే దాసనారాయణ గారి నుంచి మన ప్రతి చిన్న సినిమా పెద్ద సినిమా అన్నీ ఒకటేలాగా, ఏది హిట్ అయితే అదే పెద్ద సినిమా అన్న ట్రెండింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ మళ్ళీ రిటర్న్ వచ్చింది. అందుకు మనం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి మంచి కంటెంట్లు ఉన్న, ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాను ముందుకు తీసుకెళ్ళి మన మీడియా మిత్రులు అందరూ ఎంకరేజ్ చేసి అట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రూపలక్ష్మి గారికి మైక్ ఇచ్చేసేయరా ప్లీజ్. యా, రూపలక్ష్మి గారు